వెల్కమ్ టు కమిటీ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మా టీం భారతదేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం స్వయంభుగా వెలిసిన శివలింగంను దర్శించుకోవడానికి తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న నవనాథ సిద్ధుల గుట్ట ఆలయంకి వెళ్తున్నాం. ప్రకృతి రమణీయతను అద్దం పట్టే విధంగా ఒకదానితో ఒకటి పేర్చినట్లుగా నల్లని రాళ్లతో విస్తరించి ఉండి చారిత్రాత్మకమైన ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది ఈ నవనాథ సిద్ధుల గుట్ట ఆలయం. సహజ సిద్ధంగా ఏర్పడిన గుట్టపై విశాలమైన ప్రదేశంలో ప్రకృతి రమణీయతతో నిర్మించిన ఈ ఆలయంలో మరియు ప్రకృతి వింతలను చూడబోతున్నాం ఎలా ఉన్నాయని. గుట్టకు ఉత్తరం వైపున పట్టణంలోని గోల్ బంగ్లా సమీపంలో నుంచి గుట్టపైకి కాలినడకన వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది. అయితే భక్తుల సౌకర్యార్థం 20 సంవత్సరాల క్రితం అప్పటి సర్పంచ్ రామచందర్ గుట్టను ఆనుకొని నేషనల్ హైవేకి ఒక దారిని వేశాడు. ఈ దారి నిర్మించడం వల్ల ఈ గుట్టపైనున్న దేవాలయాన్ని దర్శించుకోవడం చాలా సులువుగా మారింది. పురాతన కాలంలో ఎంతోమంది ఋషులు నిర్మించిన దేవాలయాలు ఆధ్యాత్మిక శోభతో హృదయాన్ని అత్తుకునే విధంగా ఏర్పరిచాయి. ఆర్మూర్ పట్టణానికి దక్షిణ నైరుతి భాగంలో కొన్ని కిలోమీటర్ల మేర ఈ సిద్ధులగుట్ట విస్తరించి ఉంది. ఈ గుట్ట చుట్టూ చాలామంది ప్రజలు నివాసాలు ఏర్పరచుకొని ఇక్కడ గుడి ప్రత్యేకత ఏమిటి అని ఒక స్వామివారిని అడిగితే వివరంగా ఇలా వివరించాడు. 100 ఏళ్ల క్రితం దేశ నలుమూల నుంచి నవనదులైన గోరఖ్నాథ్, జలంధర్నాథ్, చరపట్నాథ్, అపభంగనాథ్, కానిష్నాథ్, మచ్చింద్రనాథ్, చౌరింగినాథ్, రేవనాథ్, బత్తరీనాథ్ గుట్టపై ఉన్న ఇరుకైన గుహలో తన ఇష్ట దైవమైన సిద్ధేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పూజలు చేశారని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. వారి పేరిట గుట్టకు సిద్ధుల గుట్టగా పేరు పడింది. ఇరుకైన గుహ నుండి వెళ్తుంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఈ ఇరుకైన గుహ 3 అడుగులు మాత్రమే ప్రవేశానికి అనుగుణంగా ఉంటుంది. మిగతాదంతా చాలా బండరాళ్లతో నిండి ఉంటుంది. ఇక్కడి నుండి మనం 300 మీటర్లు నడుచుకుంటూ వెళ్తుంటే భూమి లోపల ఒక స్వయంభు శివలింగం మనకు దర్శనమిస్తుంది. ఈ స్వయంభు శివలింగం చాలా ప్రత్యేకతను కూడుకొని ఉంది. ఇక్కడ ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారని ప్రజలు చెప్తున్నారు. ఈ శివలింగాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు కేదారేశ్వరనాథ లింగాలను దర్శించుకున్నంత ప్రత్యేకత కలిగి ఉందని ఇక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ స్వయంభు శివలింగంకు ఎడమ వైపున ఒక గుహ ఉంటుంది. ఆ గుహ నుండి ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారం నుండి మనం ముందుకు వెళ్తుంటే దుర్గమ్మ దేవాలయం మనకు కనిపిస్తుంది. ఈ దుర్గమ్మ దేవాలయం శివలింగం నుండి సుమారుగా 50 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ 50 మీటర్ల దూరం కంప్లీట్ గుహతోటి ఉండడం వల్ల ఒక మనిషికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈ ప్రవేశంలోకి ప్రయాణించిన తర్వాత దుర్గమ్మ తల్లిని మనం దర్శించుకోవచ్చు.
చాలా చిన్నగా ఇరుకు గదిలో ఉండడం వల్ల అమ్మవారు చిన్న ప్రదేశంలో దర్శనమిస్తారు. ఇక్కడి అమ్మవారిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ మనకు వీర బ్రహ్మేంద్ర స్వామి గారు దర్శనమిస్తారు. మరియు ఒక జీవ సమాధి ఉంటుంది. ఈ జీవ సమాధి దగ్గరలో ఒక చెట్టు ఉంటుంది. ఈ చెట్టు దగ్గర మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా తీరుతాయని భక్తుల నమ్మకం. తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ మొదటి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆశన్న గారి జీవన్ రెడ్డి ఈ గుట్టను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి సంకల్పించారు. సీఎం కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యంతో అభివృద్ధి నిధులు మంజూరు చేసుకున్నారు. మరోవైపు ఆర్మూర్ ప్రాంతంలోని అన్ని కుల సంఘాలను భాగస్వాములను చేస్తూ గుట్టపై 9 మందిరాలను 20 కోట్ల వ్యయంతో నిర్మించడానికి కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. అష్టలక్ష్మీదేవి, సహస్రార్జున వినాయక మందిరం, హనుమాన్ మందిరం, మార్కండేయ మందిరం, పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి మందిరం, వెంకటేశ్వర మందిరం, రాజరాజేశ్వర మందిరం, అయ్యప్ప మందిరం నిర్మాణాలను చేపట్టారు. గుట్ట పైనుంచి చుట్టూ ఆర్మూర్ పట్టణంతో పాటు చెరువులు, రోడ్లు, పంట పొలాలు స్పష్టంగా కనిపిస్తూ కనువిందు చేస్తుంటాయి. గుట్టపైన ఉన్న రామాలయం, శివాలయం, ఆంజనేయ స్వామి గుడితో పాటు విగ్రహాలు భక్తి పారవశ్యాన్ని కలిగిస్తాయి. ఈ నవనాథుల పేరునే గుట్టను ఆనుకుని ఉన్న గ్రామానికి నవనాథపురంగా నామకరణం చేశారు. కార్యక్రమంలో ఈ 9 మంది స్వాములు 6 ఇక్కడి నుండి వెళ్ళిపోగా 3 ఇక్కడే ఉండి పూజలు చేయడంతో 6-3 అంటూ కాలక్రమంలో ఆర్మూర్గా పేరును స్థిరపరచుకోవడం జరిగింది. ఎవరెలా వాదించినా ఆర్మూర్ పట్టణానికి సిద్ధులగుట్ట ఆధ్యాత్మిక కేంద్రంగా ల్యాండ్ మార్కుగా మారిందని చెప్పుకోవచ్చు.